ఇక అప్డేట్స్ చూద్దాం. తండ్రి కుమార్తెల బంధంపై వికృత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత హనుమంతుకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. అంతకుముందు ప్రణీత హనుమంతుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రణీత్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రణీత్ తో పాటు లైవ్ చాటింగ్ చేసిన మరో ముగ్గురుపై కేసు నమోదయ్యాయి. ఇక డల్లాస్ నాగేశ్వరరావు, బుర్రా యువరాజ్, సాయిలపై కేసు పెట్టారు. ట్రాన్సిట్ వారెంట్పై ప్రణీత్ ను హైదరాబాద్ తీసుకొచ్చారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు. ప్రణీత్ పై 67B ఐటీ యాక్ట్, ఫోక్సో 79, 294 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులైతే నమోదయ్యాయి. నిన్న బెంగళూరులో ప్రణీత హనుమంతును అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్పై హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు రహస్య ప్రాంతంలో విచారించారు. ఇక ప్రణీత్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. యూట్యూబర్ ప్రణీత హనుమంతుకు 14 రోజుల రిమాండ్ విధించారు. మరి కాసేపట్లో ప్రణీత్ చెంచులగూడ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, ఈ యూట్యూబర్ ప్రణీత హనుమంతుకు కేసు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, తండ్రి కూతుర్ల బంధం మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ అయితే నిన్న బెంగళూరులోనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే సైబర్ క్రైమ్ పోలీసులు ఈయనపై కూడా నిన్న కేసు నమోదైతే చేశారు. అయితే ఈయన ప్రణీత్ తన స్నేహితులు కలిసి వీడియో చాటింగ్ లో అసభ్యకర మాటలతో తండ్రి కూతుర్ల బంధంపై కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీనిపై హీరో సాయి ధరమ్ తేజ్ మొదటగా అయితే రియాక్ట్ అయ్యాడు. ఆయన తీరును తప్పుపడుతూ అటు తెలంగాణలో ఏపీ కూడా సోషల్ మీడియా వేదికగా పలు విమర్శలు అయితే వ్యక్తమయ్యాయి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్యలకు అయితే ఆదేశించారు. అదే విధంగా సాయి ధరమ్ తేజ్ ఈ వీడియోను దీన్ని పోస్ట్ చేయడంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి తమ దృష్టి తీసిన కృతజ్ఞతలు కూడా తెలిపాడు. అయితే ఈ తాజాగా ఏం జరిగిందంటే నిన్న టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఆయన బెంగళూరులో అదుపులోకి తీసుకొని అక్కడే కోర్టులో కూడా హాజరుపరిచారు. ట్రాన్సిల్ వారెంట్ తోని ప్రణీత్ ను హైదరాబాద్ కి అయితే తీసుకొచ్చారు. ఈయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా నమోదైతే అయింది. అయితే ప్రణీత్ తో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు నిన్ననే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇవాళ వీరిపై హైదరాబాద్ తీసుకురాగానే ఈ హనుమంత్ పై కూడా అయితే కేసు నమోదు చేశారు. ఇటు హనుమంత్ పై పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదైంది. అయితే 67B ఐటీ యాక్ట్, పోక్సో యాక్ట్ 79, 294 బిఎన్ఎస్ సెక్షన్ల కింద అయితే ఈ ప్రణీత్ మీద అయితే సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈయనతో పాటు మరో ముగ్గురు ఎవరైతే ఈయనతో అసభ్యకరంగా ప్రవర్తించారో వారిపై కూడా మరో ముగ్గురు స్నేహితులపై కూడా కేసు అయితే నమోదు చేశారు పోలీసులు. ఇందులో A1 గా అయితే ప్రణీత హనుమంతు ఉంచారు. A2 గా డల్లాస్ నాగేశ్వరరావు, A3 గా బుర్రా యువరాజ్, అదే విధంగా A4 గా సాయాద్ నారాయణ కూడా ఉన్నారు. అయితే ఇవాళ ఇప్పుడు ప్రణీత్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన అనంతరం ఈయన మీద పీజీ వారెంట్ కూడా పోలీసులు తీసుకున్నారు. అయితే ఇప్పుడు నాంపల్లి కోర్టులో హాజరుపరిచినాక కోర్టు ఈయనకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించింది. అదే విధంగా నాంపల్లి కోర్టులో హాజరుపరి అయితే కాసేపట్లో చెర్లపల్లి జైలుకు కూడా తరలించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.